జై తెలంగాణ వేదిక పైన ఆశీనులైన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారికి, వి రాజేశ్వరరావు గారికి, ప్రొఫెసర్ కృష్ణ మహేందర్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, రాజాలింగం గారికి, కావ్య గారికి, కృష్ణ గౌడ్ గారికి, కాంతారావు గారికి, సాగర్ గారికి, అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణలో జరిగింది. మన నేల, మన పోరాటం ఈరోజున ఆంధ్రప్రదేశ్ లో పోరాడుతున్నాం. తెలంగాణ కోడలు ఆపేస్తే ఎదురొట్టి ముందుకెళ్ళే ఉంటే దానికి తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం స్ఫూర్తి. తెలంగాణలో గత దశాబ్ద కాలంలో యువతంతా, జనసేన అభిమానులంతా అందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు. మేము ఆంధ్రాలో తిరుగుతున్నట్టుగా మా తెలంగాణలో ఎందుకు తిరగట్లేదండి. మా తెలంగాణ కాదు, మన తెలంగాణ. నేను కోరుకుంది తెలంగాణ, నేను ప్రేమించే తెలంగాణ, నాకు స్ఫూర్తినిచ్చే తెలంగాణ, నాకు వెన్నుగా నిలబడే తెలంగాణ కోరుకున్న రోజున నేను తెలంగాణలో తిరుగుతానని అనుకున్నాను. ఆ రోజు ఏ రోజు కూడా ప్రజలు ఆహ్వానించినప్పుడే తిరగాలని అనుకున్నారు. దశాబ్ద కాలం తర్వాత 2023లో రోజున తెలంగాణలో అభిమానులందరూ కోరుకొని నేను తిరుగు అంటే ఒక్కనే తిరగడం కాదు, దేశానికే ధైర్యం నూరిపోసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున సంయుక్తంగా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈరోజు జనసేన ప్రయాణం చేస్తా ఉంది. ఏ మూలకెళ్ళినా తెలంగాణ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా జనసేన అభిమానులు, జనసేన ఆలోచన విధానానికి ఆకట్టుకునే అఖండమైన ప్రజలు అందరూ ముఖ్యంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీకి తెలుసుకుంటూ ఉన్నారు. తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడంటే నేను సంయమనం పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిలకు యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తా ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. సంవత్సరానికి ఏ సంపద విడిచిపెట్టాం, రక్తము, కన్నీరు తప్ప, కాదలు, కాయాలు, వేదనలు తప్ప తెలంగాణ యువత కోరుకునే ఒకటి, మన తెలంగాణ రాష్ట్రం వస్తే, మా తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతికి ఉండదు, ఉద్యోగాలకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దృష్టికి ఉన్న టీచర్ ఉద్యోగాలకు కానీ, కొన్ని పోలీసు ఉద్యోగాలకు కానీ టీచర్ గా పనిచేస్తూ ఎస్ఐ పోస్టింగ్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు ఉద్యోగానికి అర్జీ పెట్టుకుని ఉద్యోగం పోస్టింగ్ వస్తే పోస్టింగ్ కోసం 30% లంచం అడిగా. ఆ యువకుడు ఒకటే మాట చెప్పారు వాళ్ళ చదువుకుంటూ, మేము పోరాడి సాధించుకున్న తెలంగాణ, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఇంతవరకు కూడా ఇలా అవినీతి గురి చేస్తే
మేము కూడా లంచాలు ఇవ్వాలంటే మేము సాధించుకున్న పోరాట ఫలితం ఏంటని చెప్పి నిజంగా చాలా బాధపడ్డారు. ఈ రోజున ఉద్యోగాలు కూడా ఎంట్రన్స్ టెస్టులు కూడా పరీక్షలు నిర్వహించలేక పోస్ట్పోన్ అయ్యి పరీక్షలు లీక్ అయ్యి పేపర్లు లీక్ అయ్యి ఎంతమంది నిరుద్యోగులు బాధపడ్డారు. నా దృష్టికి తీసుకొచ్చి మాట్లాడన్నా అంటే నేను వేరే నాయకుల ద్వారా మాట్లాడారు. ఈ రోజున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను. నాకు తెలంగాణలో నాకేదో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ ఇలాంటి కోరికలేం లేవు. నేను కోరుకుంది ఏ తెలంగాణ పోరాటం చేసి ఫలితాలలో జరిగి ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆశయాల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలోనే ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా ఎందుకు పనిచేస్తున్నామంటే పదవుల కోసం రాజకీయాలకు రావా, అధికారం కోసం అభివృద్ధి శాఖ తుపాకులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోయిన జీవితం వేదనలు గమనించాను. మరి రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన జీవితాన్ని గమనించాను. అరే వారి కోసం నాకు ఇంత అశేష ప్రజాభిమానం ఉంది, ఇంత అఖండమైన గుండెల్లో పెట్టుకునే స్థానం ఉంది. పదవి పరిచిన స్థానానికి నేను ఏం చేయగలను, ఎలా నిలబడగలను? నేను మీ కష్టాల్లో వెన్నంటి ఉంటాను, మీ కష్టాల్లో తోడుగా ఉంటాను. ఈ తాండూరుకి వెళ్తే తాండూరు నియోజకవర్గంలో యువతంతా రోడ్ల మీదకి వచ్చి మహిళలు పెద్దలు అందరూ ఆశీస్సులతోటి జనసేనకి నిండు శుభాశీస్సులు పలికారు. ఈ గుండె నిండుగా స్వాగతం పలికారు. ఈ కూకట్పల్లి సభా వేదిక నుంచి కొత్తగూడెం ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాకి పోతే చాలా అపూర్వమైన రోడ్ షో జరిగింది. అపూర్వమైన ఘన స్వాగతం ఇచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి కూకట్పల్లి నియోజకవర్గం ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు ఏం చేయగలం? తెలంగాణ కోసం, తెలంగాణ యువత కోసం ఏం చేయగలం? తెలంగాణ భవిష్యత్తు కోసం ఏం నిలబడగలం? నేను కోరుకుంటుంది కొత్త నాయకులు రావాలి. 2019లో ఏ నాయకుల కోసం అయితే పనిచేశారో ఆ నాయకులు పార్టీని మారిపోయారు, ఉండిపోయారు. ఆ రోజు నా మాట విని యువత చాలా మంది ప్రభావితులై వారికి ఓటేసి కల్పించారు. పదవుల కోసం పార్టీలు మారిపోయారు. ఇది ఆ రోజు యువత అన్నారు, ఈ మాట విన్నా ఓట్లేసా, అది ఎన్ని ఓట్లనే కానీ మీ మాట విని వేసా మొదలు పార్టీలు మారిపోయారు. ఏ సమాధానం చెప్తారు? అందుకే ఒకటే కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ బలమైన జాతీయ పార్టీ. కసప్ లాంటి ఉగ్రవాదులు 3 గంటల సేపు 3 రోజులు ముంబైలో అడ్డగోలుగా దాడులు జరిపించాయి. అవును, నిస్సహాయంగా దేశం చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను, ఒక బలమైన నాయకుడు రావాలి, దేశాన్ని సంరక్షించాలి. భవిష్యత్తులో మనకి గోకుల్ చాట్ లాగా ముందుకి బాంబుదారులాగా భారతదేశంలో అంతర్గతంగా గౌరవం జరగకుండా ఉండాలంటే బలమైన ప్రధానమంత్రి ఉండాలి. అలాంటి కోరిక, అలాంటి కోట్లాది మంది కోరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏమి ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా, కనీసం ఏ మాత్రం గుర్తింపు ఆశించకుండా ప్రధానమంత్రి గారు వెంటనించారు. భారతీయ జనతా పార్టీకి పూర్తిగా మద్దతు పలికారు. రోజున ఒకటే కోరుకున్నాను, మన నాయకులు, జనసేన నాయకులకి ఒకటే కోరుకున్నాం, మనం జాతీయ పార్టీతో అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం జనసేన ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలతోటి, జాతీయ సమగ్రతతోటి దేనికైనా సరే పూర్త ప్రయోజనాల కోసం, మహిళల మానవ ప్రాణ సంరక్షణ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మేము ఖచ్చితంగా బలమైన జాతీయ పార్టీగా ఆలోచన కాకుండా జాతీయ భావాలతో, జాతీయ సమగ్రతతో జనసేన పార్టీ పెట్టారు. బయట ఉంది జనసేన పార్టీకి
రౌడీని ఎదుర్కొనే దమ్ముంది. అలాంటి భావాలు ఉన్న పార్టీ అధ్యక్షులు శ్రీ నడ్డా గారికి, జగత్ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి సుస్వాగతం పలుకుతూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామచంద్రన్ గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఏ పార్టీ ఎంత బలంగా కానీ జాతీయ పార్టీలతో మనం అనుసంధానం అవ్వాల్సిన అవసరం ఉందని నేను దాన్నే ప్రేరణగా తీసుకొని జాతీయ సమగ్రతకి అండగా నిలబడే భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. రోజున 3 దశాబ్దాల అభివృద్ధి, 10వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానంలోకి దశాబ్ద కాలంలోనే తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం 5వ స్థానం కలిగింది. ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత పురోభివృద్ధి అది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడాలని నా ఆశయం, నా కోరిక. జనసేన ఆలోచన విధానం సనాతన ధర్మాన్ని గౌరవించడం, శ్రీరామచంద్రమూర్తిని గౌరవించడం, సకల మతాలని గౌరవించడం, ఇస్లాంని గౌరవించడం, సిక్ ఇసాయి మతాలని గౌరవించడం, వాటితో పాటు సోషలిస్టిక్ వాల్యూస్, సమసమాజ స్థాపన కోసం నిరంతరం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ. ఇదే భావాలు, ఇదే ఆలోచన ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిలో కనిపించింది, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కనిపించింది. అందుకే ఈ రోజు మనం ఎక్కువయ్యాం. ఎక్కడన్నా మనం వచ్చిన ఎక్కడన్నా తెలంగాణలో అనుక్షణం తిరుగుతూ గాయపడ్డ ప్రజల పాట నేను అడిగాను, ఎక్కడన్నా హాస్పిటల్ ఉందా, ఎందుకన్నా ఈ మాటల్లో గాయపడ్డ ప్రజల పాట ఆయన నవ్వు ఊరుకున్నాడు. నాకు అర్థమైంది ఒకటే, ఏ ప్రజల కోసం అయితే పనిచేశాడో దశాబ్దాలు చిన్న దొంగని కప్పుకొని కాలికి గజ్జి కట్టుకొని ఆ పాట పాడుతూ ఉత్తేజపరుస్తూ ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వెనుకబాటుతనం కోసం భారతదేశాలను పోరాడాడు, అలాంటివి నేను సాధించుకోలేకపోయిన జీవితంలో 5 దశాబ్దాలు పోరాటం చేసి కూడా నేను గాయపడ్డాను అన్న ఒక మాట ఆయన నవ్వులో చూపించింది. ఆయన ఒకటే ఒక కోరిక ఆయన కోరాడు, మా తెలంగాణ యువత, ఈ దేశపు యువత, అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా తెలంగాణ యువత గాయపడ్డ యువత, వారు బలిదానాలు చేసిన యువత, అలాంటి యువతకి నువ్వు అండగా నిలబడాలి పవన్ తమ్ముడైనా వదిలిపోయాను. ఆ రోజు నేను ఫోటోలో కూడా చూస్తే అన్న చేతిలో చేసి చెప్పారు, అన్న నా బతికినంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు మన తెలంగాణ వెనుకబాటుతనం గురించి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, తెలంగాణ మన తెలుగు ప్రజల యువత కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి అన్న చేతికి నేను మాట ఇచ్చి మరి వచ్చాం.
నరేంద్ర మోదీ గారు రోజున ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల మందకృష్ణ మాజీ గారి పోరాటాన్ని ఏ నాయకుడు గుర్తించకపోయినా ఆయన మనస్ఫూర్తిగా గుర్తించి ఈ రోజున మందకృష్ణ మాజీ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మందకృష్ణ మాజీ గారి గురించి చెప్పాలి అంటే నాకు ఆయన చాలా కాలం నుంచి తెలుసు. ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తా ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది మందకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాటం ఎలా గుండెల్లో పెట్టుకుంటారో అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లభించినందుకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరపున నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా 2008 నుంచి ఇక్కడ మీ అందరికీ తెలుసు తెలంగాణలో 2009 ఎన్నికల్లో మనం ఆ రోజున తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మనకి 18% ఓటు మనకి తెలంగాణలో సాధించుకోగలిగాం. అదే ప్రేమ ఉంది ఇంకా ఈ రోజున ఆ బలాన్ని మన సంయుక్తంగా మన భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి మన జనసేనకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున మన కూకట్పల్లిలో ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి గెలుపు ఈ రోజున మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ పడుతుంది. అలాగే తెలుగుదేశం జెండాలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం అభ్యర్థులు మనకి మద్దతుదారులు కూడా మనస్ఫూర్తిగా మీరు ముందుకు వచ్చి మద్దతు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. G20 సమ్మిట్ లో అన్ని అగ్రదేశాలు ఎప్పుడు భారతదేశం బలమైన నాయకత్వం లేకపోతే ఎప్పుడు చిన్న చూపు చూసే పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున అన్ని అగ్రదేశాలు ఢిల్లీకి వచ్చి G20 సమ్మిట్ జరిగితే చాలా గర్వంగా అనిపించింది. ఒకటే పంక్తులు గుర్తొచ్చింది. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చోవడం, తుఫాను గొంతు చిత్తం పర్వతం ఏర్పడితే హిందుస్థాన్ తెలియదు. భారతదేశం ఎక్కడికి తరవంచదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమూల దేశం మొత్తం దేశం నలుమూలల భారతదేశం తాలూకు శక్తి సమర్థత రెప్పలాడుతూ ఉన్న ఈ రోజు నాయకత్వం. 2008 నుంచి ఆ రోజున మేము సామాజిక తెలంగాణ గురించి పోరాడాం. నిజంగా తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వెనుకబడిన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి నాయకులు రావాలన్నదే మా అందరి ఆకాంక్ష. సామాజిక తెలంగాణ కోసం చేసిన ప్రయత్నం 2009లో ఈ రోజున 2023 ఎన్నికల్లో భవిష్యత్తులో ఒకటే చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మేము బీసీ అత్యధికంగా ఉన్న బీసీలు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి స్థానంలో బీసీలుగా చూడాలి, బీసీ కులం నుంచి చూడాలన్నది నరేంద్ర మోదీ గారు చెప్పడం ఆందోళన కలిగించింది. మనస్ఫూర్తిగా బీసీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణకి బీసీలు ఏలాలి, రాజ్యాధికారం సాధించాలి, అణగారిన వర్గాలు ముందుకెళ్లాలి ఆకాంక్షతోటి జనసేన ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులతో సంయుక్తంగా కలిసి 119 స్థానాల్లో మనం కలిసి ప్రయాణిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున కూకట్పల్లి నియోజకవర్గానికి మన తరపు నుంచి జనసేన ఉమ్మడి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తుతోటి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఈ రోజు నిలబడి ఉన్నారు. నేను ఒకటే మాటిస్తున్నాను, తెలంగాణ ఆంధ్ర నాకు జన్మనిచ్చిన నేలైతే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల. ఏం పదవులు అవసరం లేదు, పదవి కాంక్ష లేని వాడిని, దేశ సమగ్రత మీ భవిష్యత్తు కోరుకున్న వాడిని, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి.
మనకి హైదరాబాదు ఢిల్లీ తర్వాత రెండో రాజధాని మనకి హైదరాబాద్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెజారిటీ రావాల్సిన అవసరం చాలా కీలకమైంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇక్కడ భవిష్యత్తులో ఉగ్రవాదం పెరగకుండా ఉండాలి, అప్పీస్మెంట్ లేకుండా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో కలిసి సంయుక్తంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఒకటే ముగింపు వాక్యాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణలో కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మనకి జగత్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నేను వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను మనకి హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఇక్కడ కూడా ఇల్లు ఉంది, నేను మీరు ఒక్క మాట పిలవండి, సమస్య పిలవండి, వస్తాం, ఎక్కడికి వెళ్ళాం, అందరితో కలిసి పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ బలమైన బీసీల ప్రభుత్వంగా రాబోతుంది, దానికి సంపూర్ణ మద్దతు ఇద్దాం పూర్తిగా తెలియజేసుకుంటూ నిజాముల మీద పోరాటం చేసిన యోధుడు కవి మక్దూమ్ మొహియుద్దీన్ గారి మాటల్లో ఈ రెండు వాక్యాలు కవితా పంక్తులు చెప్పి సెలవు తీసుకుంటూ జగన్ ప్రకాష్ నడ్డా గారు మాట్లాడిన తర్వాత ఎందరో అమరవీరుణ్ణి కన్నా తెలంగాణ నేల తల్లికి సలాము, భారతావనికి ముద్దు పెట్టైన తెలంగాణకి సహస్ర సలాము. అలాంటి మక్దూమ్ మొహియుద్దీన్ గారి మాటలతోటి ప్రేరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ కోస్తా నుంచి వచ్చిన జనాభా ఎక్కువ, ప్రజలు ఎక్కువ, తీసుకోవడానికి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 26 వెనుకబడ్డ కులాలు ఈ రోజున తెలంగాణ నుంచి బీసీ స్టేటస్ తీసివేయబడింది అని చెప్తా ఉన్నారు. ఆ ఉత్తరాంధ్ర వెనుకబడ్డ కులాలకి ఇక్కడ సెటిల్ అయ్యి తెలంగాణ మీ మాతృభూమి అయింది, పేరుకే ఉత్తరాంధ్ర, కానీ మీరు ఇక్కడే సెటిల్ అయ్యారు. మీరు మనస్ఫూర్తిగా గతంలో కూడా 2-3 పర్యాయాలు ప్రభుత్వానికి తెలియజేశారు, గత ప్రభుత్వాలకు కూడా చర్యలు తీసుకోలేదు. చాలా మంది తెలంగాణ నాకు తెలిసిన సన్నిహితులందరికీ చెప్పాను, కానీ భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అలాగే మన బీసీ ముఖ్యమంత్రి ఆయన వెంటనే దీని విషయం జగత్ ప్రకాష్ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తాము, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే మనకి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా నాదైనా కృషి చేస్తానని అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన కూకట్పల్లి ప్రజలందరికీ, నమ్మకములకి, ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేమ్ కుమార్ గారిని భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వాగ్దాస్ గుర్తుకి 400 పైచలకు ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను. 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు, బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులై, కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు, బండి సంజయ్ గారు లాంటి నాయకులు, ప్రతి కార్పొరేటర్, ప్రతి వాడ ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన భావోద్వేగంతో, ఐడియాలజీతో ఈరోజు అండగా 3 దశాబ్దాలు నిలబడితే ఇలాంటి క్యాడర్ ఉన్నందు వలన ఈ రోజున దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది. దీన్ని ప్రేరణగా తీసుకొని మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా, కార్యకర్తలాగా మనం కూడా ప్రేరణ తీసుకొని జనసేన పార్టీని సంరక్షించుకుందాం, ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటూ జన్మనిచ్చిన కన్న తల్లికి, భూమి తల్లికి, భారత మాతకి జోజేలు పలుకుతూ సెలవు తీసుకున్నాం. ఏ తల్లి అయితే మనకు ఆశీర్వదించిందో మక్దూమ్ మొహియుద్దీన్ గారి మాటల్లో తెలంగాణ తల్లి భారతావనికి ముద్దు బిడ్డని చెప్పారు.
అలాంటి భారత మాతకి ఒక్కసారి జైలు పెట్టుకుందాం. భారత్ మాతా కీ జై.